ఏమండోయ్ మా వైఫ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని ఊరైతే వచ్చామన్నమాట. ఈ బొడ్డోని నెక్కరేదిరా అని అడిగితే రక్షణ కవచం వేసుకున్నానని అందరికి కనబడేలా తిరుగుతున్నాడు. వీడియో తీస్తున్నానని తెలిసి మంచి పోజ్ అయితే ఇచ్చాడనమాట ఫోటోకి. అలా ఈవినింగ్ పూట సరదాగా పంప్ సెట్ కి అయితే బయలుదేరాము వెళ్ళడానికి. ఇంతకే మీరు అనుకునే పంప్ సెట్ కాదండి. ఇంతకే పంప్ సెట్ దేనికో తెలుసుకోరా ముందు. ఇంక దేనికి వెళ్తాం, నీటిలో మునిగి తేలడానికే. ఇంత వేల్లో సరదాగా కాకపోయినా బాడీ చల్లబరుచుకోవడానికనే వెళ్ళాలి. పైగా యాసకాలంలో ఇది ఒక సరదా మనకి. పైగా ఎవరి మ్యారేజ్ లో అయినా కలిసామంటే ఇలా సరదాగా అందరికి తిరగాలనిపిస్తుంది. ఇలా సరదాగా గడిపే టైం అప్పుడప్పుడు వద్దు కాబట్టి. మ్యారేజ్ ఎంట్రన్స్ చూసారా, భలే అందంగా పెట్టారు కదా. ఓపెన్ ఏరియాగా చూడడానికి బాగుంది. పాస్టర్ గారు అయితే పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి అయితే మ్యారేజ్ గురించి వివరిస్తున్నారు. మా వైఫ్ కి అయితే డ్రింక్ తాగుతూ వీడియో చేస్తున్నాను విషయం కూడా తెలుస్తలేదు ఇంతకే. నేను చెప్తే గానీ తెలియలేదు ఇంతకే వీడియో చేస్తున్నానని. పాస్టర్ గారు పాట పాడుతుంటే ఓ పక్కన డాన్స్ చేస్తున్నాడు మా వాడు. వాళ్ళ స్కూల్లో వేసి అలవాటు అయిపోయినట్టుంది. వీడియో చేస్తున్నానని మా చెల్లి గమనించినట్టుంది. ఆ చెప్తుంది, నా మరదలు కూడా చూసింది ఆ చేద్దాం అనుకుంది. కాకపోతే అందరూ అడ్డు వచ్చేసేటట్టున్నారు. వీడియో చేస్తున్నానని మా నాన్న మా మాంగారితో పాటు మా చిన్న మాంగారిని కూడా తీసుకొచ్చాడు. పక్కన ఇద్దరు మామయ్యలు ఆడయ్యారు. మళ్ళీనే మధ్యలో మాంగారు అయితే పాట పాడుతున్నాడు. మంచి సరదాగా ఉంటాడు అనమాట అందరితోనూ. తాళి కట్టే కార్యక్రమం అయితే అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది కదండి. అప్పటికప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి అందజేశారు పాస్టర్ గారు. మ్యారేజ్ అవగానే భోజనం చేసి మంచి నీట్ గా ఫోటో దిగేసి ఇంటికి వచ్చాము. ఇంకా మళ్ళీ కలుసుకుందాం ఉంటానైతే.